వెల్కమ్ టు K6. నిజామాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా ఇసుక దుమారం నడుస్తూ ఉన్నది. మీడియా విజన్ K6 గతంలో అనేక సార్లుగా ఇసుక అక్రమ రవాణా గురించి అనేక సార్లుగా వార్తా కథనాలను వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో వరుస కథనాలు ప్రసారం చేసిన తర్వాత స్థానిక బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే షకీల్ గారు స్పందిస్తూ ఇసుక రవాణా అక్రమ రవాణాను అరికట్టాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడాలి, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాను, నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి తాను ప్రకటించడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో అసలు జిల్లాలో ఇసుక ఏ విధంగా రవాణా జరుగుతుంది అనే అంశాలను K6 పట్టబయలు చేసేందుకు మరోసారి రంగంలో దిగింది. మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్న ప్రాంతం ఇది తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నాం. మనం ఇది మంజీరా నది వంతెన పైన ఉన్నాం. మనం చూస్తున్నాం ఇప్పుడు ఏదైతే ఈ వంతెన ఉందో ఇది అటువైపునేమో మహారాష్ట్ర అంటే భోకర్ డివిజన్ ప్రాంతము, అటువైపు నాందేడ్ జిల్లా వస్తుంది. ఇటువైపు మనం చూస్తున్నది తెలంగాణ ప్రాంతం నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లో వస్తున్నది. అయితే ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దులో ప్రవహిస్తున్న ఈ మంజీరా నది మంజీరా నది మనం ఏదైతే చూస్తున్నామో ఇక్కడ ఇసుక తవ్వకాలు అనేటివి చాలా జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాం ఇప్పుడు అక్కడ లారీలు అనేకంగా ఉన్నాయి. అంటే మహారాష్ట్ర సర్కార్ ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ ఇసుక అక్రమ రవాణా అనేది పూర్తిగా నిషేధించింది. ప్రభుత్వ పరంగానే ఏదైతే తెలంగాణ రాష్ట్రము గనుల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పరంగా ఇసుక అనేది అమ్మకాలు జరిపేందుకు ఒక 2 డిపోలను అంటే 2 క్వారీలను కూడా అనుమతించడం జరిగింది. ఆ క్వారీలు కొద్ది రోజులు నడిచిన తర్వాత స్థానిక కాంట్రాక్టర్లు ప్రజలు వాళ్ళకి మామూలు అందకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా దాన్ని అడ్డుకొని నిలిపివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా మహారాష్ట్ర ప్రభుత్వము టెండర్లు పిలిచింది. ఆ టెండర్లో ముఖ్యంగా మన తెలంగాణకు సంబంధించిన నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నాయకులు కాంట్రాక్టర్లే ఈ ఇసుక క్వారీల్లో పాల్గొనడం జరిగింది. అధిక ధరలు కోట్లాది రూపాయలు టెండర్లు వేసి దక్కించుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం మహారాష్ట్ర ప్రాంతం నుంచి ఏదైతే రవాణా ఇసుకకు సంబంధించిన రవాణా అంటే ఇటు తెలంగాణ ప్రాంతంలోనే నిజామాబాద్తో పాటు చుట్టుపక్కల ఉన్న జిల్లాలు అదేవిధంగా హైదరాబాద్ ప్రాంతానికి ఇసుక తరలించేందుకు ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. మనం ఏదైతే చూస్తున్నామో ఇది మహారాష్ట్ర ప్రాంతం నుంచి మంజీరా నది. అటుపక్క చూసినట్లయితే అసలు ఈ ఏదైతే మంజీరా నది పరివాహక ప్రాంతం ఉందో ఈ మంజీరాతో పాటు దిగువ గోదావరి నది, ఈ నది యొక్క సరిహద్దులు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం తేల్చలేదు. యాక్చువల్లీ కేంద్ర ప్రభుత్వం అనేది నది యొక్క సరిహద్దు అనేది తేల్చాల్సి ఉంటుంది. ఇది యూనియన్ టెరిటరీ కింద వస్తుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ యొక్క సరిహద్దులో వివాదం అనేది తేల్చాల్సిన సంగతి అవసరం ఉందని చెప్పేసి అనేక సార్లు పార్లమెంట్లో కూడా గతంలో కూడా లేవనెత్తడం జరిగింది. మన ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు కూడా పార్లమెంట్లో అనేక సార్లు కూడా తను లేవనెత్తడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ ప్రాంతం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణకు ఒక సరిహద్దు అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తూ కేంద్రానికి నివేదికలు కూడా సమర్పించడం జరిగింది. పలు శాఖలకు సంబంధించిన మంత్రులకు కూడా వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. ఏదైతే సరిహద్దు ఏర్పాటు చేస్తే ఈ వివాదం అనేది ఉండదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సరిహద్దు అనేది తేల్చకపోవడం వల్ల ఇక్కడ అక్రమ ఇసుక రవాణా అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర టెండర్లు వేసినప్పటికీ కూడా ఆ భూభాగం అనేది తేల్చకపోవడం వల్ల ఇది తెలంగాణ ప్రాంతం నుండి ఈ యొక్క ఇసుక రవాణా అనేది జరుగుతుంది అనడానికి మనకి ఇక్కడ మనం చూస్తున్న విజువల్సే ప్రత్యక్ష సాక్ష్యం. అక్కడ ఏదైతే ప్రొక్లైన్ ఉందో ఏదైతే గత 3 రోజులుగా స్థానిక ఎమ్మెల్యే షకీల్ ప్రకటించడం అంటే ఇసుక రవాణాను అడ్డుకుంటామని చెప్పేసి తను ప్రకటించడం తర్వాత K6 కూడా మీడియా విజన్ K6 ఇవన్నీ కూడా వార్తా కథనాలు ప్రసారం చేసిన తర్వాత ఇక్కడ నిలిపివేయడం జరిగింది. అంటే స్థానికులు కలిసేసి రవాణా అనేది ప్రస్తుతం ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే ఏదైతే స్థానిక రైతులు ఇప్పటికే వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నీటి ప్రవాహం లేకపోవడం వల్ల పూర్తిగా ఎడారిగా మారిపోయిన మంజీరా నది మనకు దర్శనం ఇస్తూ ఉన్నది.
దీని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అన్నీ కూడా అంటే బోరుబావుల్లో నీళ్లు అడగంటి పోవడం, అదేవిధంగా వ్యవసాయ రంగం కూడా చాలా కష్టాలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడ్డది. రైతాంగం కూడా ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికే వర్షాలు లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఇసుక తరలించిపోతే భూగర్భ జలాలు పూర్తిగా అడగంటి పోతాయని చెప్పేసి అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడాల్సిన బాధ్యత తమపైన ఉంది అని చెప్పేసి ఎమ్మెల్యే షకీల్ చెప్పి తాను స్వయంగా ఆందోళన చేస్తాను, నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి ప్రకటించారు. స్థానిక అధికారులు, పోలీసులు, అదేవిధంగా రవాణా శాఖ వీళ్ళందరూ కూడా కలిసి సంయుక్తంగా ఈ రవాణాను అడ్డుకుంటే తప్ప ఈ చర్య అనేది పూర్తి స్థాయిలో జరగదు అని చెప్పేసి ఎమ్మెల్యే ప్రకటించారు. జిల్లా కలెక్టర్ కూడా స్వయంగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్యే కూడా డిమాండ్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఇప్పటికే ఒక చుక్క నీరు లేకుండా మనకు దర్శనం ఇస్తూ ఉంది. ఇదంతా కూడా మంజిరా నది. ఇక్కడ నుండి దిగువ ప్రాంతం ఏదైతే కందకుర్తి వద్ద వెళ్ళేసి అక్కడ త్రివేణి సంగమంగా మారిపోతుంది. మనం ఇప్పుడు మనం ఉన్న ప్రాంతము మహారాష్ట్ర ప్రాంతంలోని మంజిరా నదిలో ఉన్నాం. మనం చూస్తున్నాం ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా యాక్చువల్లీ మంజిరా నది యొక్క మహారాష్ట్ర భాగము. ఈ ప్రాంతం అంటే రవాణా మాత్రం కేవలము మహారాష్ట్ర ప్రాంతంలో రహదారి ఏదైతే మంజిరా నదిలో వాహనాలు వెళ్లేందుకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసుకున్నారు. కానీ తవ్వకాలు మాత్రము మనం చూస్తున్నాం. ఈ పొజిషన్ చూసినట్లయితే తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నాయి. అక్కడ జేసీబీ రెడ్ కలరు, ఎల్లో కలరు, ఒక 4 ఎల్లో కలరు, ఒక రెడ్ కలరు, మరో చిన్న జేసీబీ, ఇట్లా 5-6 జేసీబీలు అక్కడ మనకు కనపడతా ఉన్నాయి. ఇదంతా తవ్వకాలు మాత్రం పూర్తిగా తెలంగాణ భూభాగంలో జరుగుతున్నట్టు మనకు స్పష్టంగా కనబడతా ఉంది. నది పరివాహక ప్రాంతం వెడల్పు చూసినట్లయితే ఇందులో సగభాగానికంటే ఎక్కువ ప్రాంతము మొత్తం తెలంగాణ ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నాయి. కేవలం తెలంగాణ ప్రాంతంలో తీసిన ఇసుకను మహారాష్ట్ర ప్రాంతం నుండి రవాణా చేస్తూ ఇటువైపు నుండి మళ్ళీ తిరిగి తెలంగాణ ప్రాంతానికి రవాణా చేస్తూ ఉన్నారు. అయితే మొన్న కురిసిన భారీ వర్షాల వల్ల కొద్దిగా ఎగువ ప్రాంతం నుండి ఇట్లా నీరు వస్తూ ఉన్నది మనం చూస్తున్నాం. అక్కడ ఏదైతే తాత్కాలికంగా రహదారి మంజిరా నదిలో ఏర్పాటు చేసుకున్నారో ఆ రహదారి అక్కడ కొట్టుకపోవడం జరిగింది. దీంతో ఈ రవాణా అనేది వీళ్ళు అంతరాయం ఏర్పడినట్టు మనకి ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. అంటే ఈ లారీలు ఏదైతే నది లోపల మధ్యలో ఆగిపోయినాయో ఇవన్నీ కూడా కేవలం అక్కడ వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి అక్కడ పూర్తిగా రహదారి కొట్టుకపోవడం వల్ల ఈ లారీలు నదిలో నిలిపివేశారు. అంటే లోడ్ చేసి మళ్ళీ తిరిగి వస్తే మళ్ళీ ఇరికిపోతాయని చెప్పేసి ఆ కాంట్రాక్టర్లు ఆలోచించి వాటిని నిలిపివేయడం జరిగింది. మొత్తానికి మనం ఇక్కడ స్పష్టంగా చూసినట్లయితే పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా మహారాష్ట్ర ప్రాంతం నుండి కాకుండా తెలంగాణ ప్రాంతం నుండి తవ్వకాలు జరుగుతున్నట్టు ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మిగతా ప్రాంతం చూసినట్లయితే మనకి ఏదైతే ఇక్కడ నుంచి తీసుకెళ్తున్న ఇసుక పూర్తిగా మనకు తెలంగాణ ప్రాంతం నుండి అంటే
తెలంగాణ ప్రాంతం నుండి బోధన నియోజకవర్గంలోని ఫస్ట్ మనకు కండగాం, ఆ తర్వాత పెద్ద మావంది, చిన్న మావంది ఈ గ్రామాల మీదుగా హైదరాబాద్కు వెళ్ళే వాహనాలన్నీ కూడా బాన్స్వాడ మీదుగా తరలిస్తూ ఉంటారు. అయితే నిజామాబాద్ వెళ్ళే వాహనాలన్నీ కూడా బోధన మీదుగా ఇటు నిజామాబాద్కు తరలిస్తూ ఉంటారు. అయితే ఎక్కువ సంఖ్యలో 10 టన్నుల పైన ఇసుక రవాణా చేయడం వల్ల రోడ్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైనాయి. మనం ఇందాక చూసామా, ఇప్పుడు కూడా మనం చూద్దాము ఆ రోడ్లు ఏ విధంగా ధ్వంసమైనాయి, అక్కడ ప్రజలు ఏ విధంగా సహకరిస్తున్నారు, ఎందుకొరకు సహకరిస్తున్నారు అనే అంశాలు మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ ఇసుక రవాణా జరిగే ప్రాంతాల గ్రామాలు ఉంటాయో ఆ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ఈ కాంట్రాక్టర్లు అనేటివి ప్రతి ఇంటికి మామూలు అనేటివి అప్పచెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా ఊరుకోవడం జరుగుతుంది. అధికారులతో పాటు మీడియాకు, అదేవిధంగా రాజకీయ నాయకులకు అందరికీ కూడా మామూలు అందిస్తారు ఈ ఇసుక కాంట్రాక్టర్లు. దీనివల్ల ఇసుక అనేది యథేచ్ఛగా రవాణా జరుగుతుందని మనకు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఇసుక రవాణా చేయడం వల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నాయో మనకి ఇటు భూగర్భ జలాలు ఎండిపోవడమే కాకుండా రహదారులు కూడా పూర్తిగా ధ్వంసం అవుతున్నట్టు మనకు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రత్యేకించి ప్రతిష్టాత్మకంగా తీసుకుని రవాణా సౌకర్యం మెరుగుపరిచేందుకు ముఖ్యంగా 1,200 కోట్ల రూపాయలు కేవలం నిజామాబాద్ జిల్లాకే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేటాయించడం జరిగింది. రవాణా సౌకర్యం మెరుగుపరచాలి, రహదారులన్నీ బాగుపడాలనే ఆలోచనతోని 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి రహదారులు మెరుగుపరిచే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి రహదారులను ధ్వంసం చేసేందుకు ఇసుక రవాణా చేయడం వల్ల అనేక చోట్ల అనేక గ్రామాల్లో పూర్తిగా లారీలు కూడా ఈ కూరుకుపోయి మనకు కనబడ్డాయి. మనం చూసినాము ఆ విజువల్స్ కూడా ఇందాక. ప్రతి గ్రామంలో గుంటలు పడేసి పూర్తి స్థాయిలో రోడ్లన్నీ కూడా ధ్వంసం కావడం, అదేవిధంగా రహదారి వెంట కనీసం ఆటోలు కూడా ప్రయాణించలేని పరిస్థితి దాపరించింది. దీనికి కారణం ముఖ్యంగా ఇలాంటి రవాణా చేయడం వల్లే. ఇలాంటి రవాణాను అరికట్టి ఈ గ్రామాలను కాపాడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందని మనం ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇటు రవాణా శాఖ కానీ, అటు పోలీసులు కానీ, ఇటు రెవెన్యూ అధికారులు కానీ సంయుక్తంగా వాళ్ళందరూ కూడా సమీక్షించుకొని స్థానిక నాయకులు కూడా వాళ్ళకు సహకరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు వచ్చే కమిషన్లకు ఆశపడకుండా ఏదైతే మెరుగైన సమాజము, బంగారు తెలంగాణ ఏర్పాటు చేయాలని మన ఆలోచనతో ముందుకు వెళ్తున్నామో ఆ దాంట్లో భాగంగా మనం ఈ రహదారులు ధ్వంసం కాకుండా ఉండాలి, భూగర్భ జలాలు అడగంటకుండా ఉండాలంటే ఈ అక్రమ రవాణా అనేది అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని K6 కోరుతోంది. ఇసుకను పిండి నూనె తీసినట్టు చందంగా తయారైంది మంజీరా నది పరిస్థితి. అంటే ఈ ఇసుక ద్వారానే కోట్ల రూపాయలు గడిస్తున్నారు కాంట్రాక్టర్లు అనటానికి ఇక్కడ జరుగుతున్న ఈ తతంగమే తాజా ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం, ఏదైతే ఇందాక చెప్పుకున్నామో అదేవిధంగా మనం స్వయంగా క్వారీ వద్దకి వచ్చాము. ఇక్కడ క్వారీ ఎంత లోతుగా
తవ్వకాలు జరిగాయో మనకి ఇక్కడ తెలిసిపోతా ఉంది పరిస్థితి అంతా కూడా చూస్తే. ఒకటి కాదు రెండు కాదు 10ల సంఖ్యలో జేసీబీలు ఇక్కడ పని నడుస్తూ ఉన్నాయి. మనం చూస్తున్నాం అక్కడ దూరంలో. ఇటు సైడ్ చూసినట్లయితే మొత్తం అంతా ఒక చోటకి తీసుకొచ్చేసి కుప్పలు కుప్పలుగా తీసుకొచ్చేస్తారు. ఇసుకను మొత్తం కూడా కుప్పలు కుప్పలుగా తీసుకొచ్చిన తర్వాత వీటిని జేసీబీ బుల్డోజర్స్ ద్వారా లారీల్లో నింపడం జరుగుతుంది. మనం ఇటు చూసినట్లయితే ఎటు చూసినా కానీ పెద్ద పెద్ద కుప్పలు అంటే గుట్టల్లాగా తయారైపోయింది ఈ ప్రాంతం అంతా కూడా. ఈ ఇసుకను మొత్తం కూడా వందలాది లారీలు అంటే ఎన్నో వేల క్యూబిక్ మీటర్ల చొప్పున ఉంటుంది, ఇది గనుల చొప్పున ఉంటుంది. అయితే అధికారులు లెక్కలకు మించిన అంత ఇసుకను వీళ్ళు అంటే ఏదైతే ప్రభుత్వానికి చెల్లించే పన్ను ఉంటుందో దాన్ని మించి ఇక్కడ రవాణా జరుగుతుంది అనడానికి ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనపడతా ఉంది. అసలు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ నది ఏదైతే సరిహద్దు వివాదాలు ఉన్నాయో రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలను తొందరగా తేల్చాల్సిన అవసరం ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఈ భూగర్భ జలాలు అడుగంటడానికి గల కారణాలు ప్రధానంగా ఇది చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇసుక ప్రభుత్వ పరంగా టెండర్లు పిలిచినప్పుడు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిస్తే అక్కడ టెండర్లు పాల్గొని దీని డబ్బంతా కూడా మహారాష్ట్రకు చెల్లిస్తున్నారు. కానీ సొమ్ము మాత్రం పూర్తిగా తెలంగాణది దోపిడీ జరుగుతుంది అనడానికి ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ఇసుక రవాణే మనకు ప్రత్యక్ష సాక్ష్యం. అంటే సొమ్మొక్కోడిది సోకొక్కోడిది అన్న చందంగా తయారైందని మనం ప్రత్యక్షంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. మన సొమ్ము అంతా కూడా మహారాష్ట్రకు దారదత్తం చేస్తూ ఉన్నారు. అక్కడ మహారాష్ట్ర సర్కారు మాత్రము కాసుల పంట కురుస్తూ ఉన్నది, తెలంగాణ ప్రభుత్వానికి మాత్రము గండి పడుతూ ఉంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా కానీ అధికారులు ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఈ సరిహద్దు వివాదాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా ఈ సరిహద్దుని తేల్చాల్సిన అవసరం ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడే ఇట్లా ఉంటే అనేక చోట్ల నది ప్రవాహ ప్రాంతం ఉన్నాయి, అనేక గ్రామాలు ఉన్నాయి. పరివాహక ప్రాంతం అంతా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఎగువ ప్రాంతం చూసినట్లయితే సాలూరా ఉంటుంది మనకు. ఆ సాలూరా కూడా సేమ్ ఈ విధంగానే ఉంటుంది. సాలూరా ఇటువైపు అటువైపు రెండు ప్రాంతాల నుండి అక్కడ నుంచి రవాణా అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ప్రస్తుతం కండగావ్ వద్ద ఉన్నాము. ఇటు కింది ప్రాంతంలో కందకుర్తి వస్తుంది. దాని కిందికి వెళ్తూ ఉంటే ఇట్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఈ విధంగా గోదావరి పరివాహక ప్రాంతం ఏ విధంగా ఉందో మంజీరా పరివాహకం ఎంత ఉందో అంత మెట్టుకు ఈ ఇసుక క్వారీలు అనేటివి వెలిసాయి, ఈ ఇసుక రవాణా అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కానీ అటు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ చూపించేసి ఈ నది వివాదం తేల్స్తే రెండు రాష్ట్రాలకు కూడా మేలు జరుగుతుంది. అదేవిధంగా రెండు రాష్ట్రాలకు కూడా అభివృద్ధి జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడతా ఉన్నాయని చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం మనము బోధన్ మండలంలోని సాలూరా వద్ద ఉన్నాం. అంటే సాలూరాకు సంబంధించిన ఈ ప్రాంతం మంజిరా నది, ఇటువైపు ఏమో మహారాష్ట్ర, ఇటువైపు ఏమో తెలంగాణ ప్రాంతము. అంటే ఈ రెండు రాష్ట్రాలను చీల్చే ఈ సాలూరా వద్ద ఈ మంజిరా నది వద్ద ఉన్నాము. ఇప్పుడు మనం ఈ కింది వైపున చూస్తున్నాం. ఇది పురాతనమైన బ్రిడ్జ్ మంజిరా నదిపై నిర్మించడం జరిగింది. నిజాం కాలంలో నిర్మించిన ఆ వంతెన మనం చూసినట్లయితే చాలా అద్భుతంగా కట్టడాలు చేయడం జరిగింది మంజిరా నదిపై. ఇక్కడ ఒక మనకు ఆర్చ్ కనిపిస్తూ ఉంది. ఏదైతే వంతెన మధ్యలో ఉన్న రెడ్ కలర్ ఆర్చ్ ఉందో ఆ రెడ్ కలర్ ఆర్చ్ క్లోజప్లో చూస్తున్నాం మనం ఇప్పుడు. ఈ ఆర్చ్ అనేది నదికి మధ్యలో నిర్మించడం జరిగింది. అంటే అప్పుడు నిజాం కాలం నాటి సమయంలోనే దీన్ని ఈ వైపున ఏదైతే మహారాష్ట్ర ప్రాంతం సంబంధించింది, అటువైపున తెలంగాణ ప్రాంతం సంబంధించింది. మనం కట్టడంలో కూడా చాలా తేడా కనబడుతూ ఉంది. మనం చూడొచ్చు ఈ వంతెన డిజైన్ అనేది ఇటువైపు అంతా ఒక రకంగా ఉంది, అటువైపు ఆ వంతెన నుంచి ఏదైతే ఆర్చ్ ఉందో అటువైపు నుంచి అన్ని ఇట్లా కరోస్ మాదిరిగా వంతెన నిర్మాణం అనేది జరిగింది. అంటే అప్పుడే ఈ ఏదైతే ఈ నది యొక్క భూభాగం మధ్యలో కరెక్టు వేరువేరుగా చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ నుండి ఇక్కడ వరకు చూసినట్లయితే ప్రధానంగా ఇటు మహారాష్ట్ర వైపు ఉన్న నదులు ఏవైతే ఉన్నాయో ఈ నదులు చూసినట్లయితే అది ఏస్గి క్వారీ. అక్కడ మనకు లారీలన్నీ కూడా క్యూ లైన్లో నిలబడి కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఏస్గి క్వారీకి సంబంధించిన ఇసుక మొత్తము అంటే ఇటు హున్సా ముందుకు వెళ్తే హున్సా నుండి హున్సా ప్రాంతంలోని ఇసుకను తీసుకొచ్చేసి ఏస్గి ప్రాంతంలో డంప్ చేసేసి అక్కడ లారీలలో లోడ్ చేస్తూ ఉన్నారు జేసీబీల ద్వారా. వచ్చిన జేసీబీలలో లోడ్ చేసిన లారీలన్నీ కూడా మళ్ళీ తిరిగి ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ పాత వంతెన నుండి తెలంగాణ ప్రాంతంలోని నిజామాబాద్ జిల్లా తర్వాత తదితర హైదరాబాదు ఇతర ప్రాంతాలకు ఇక్కడ నుండే రవాణా చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇసుక అనేది దోపిడీ జరుగుతుంది. ఇటుపక్కకు చూసినట్లయితే ఈ పక్కకు చూసినట్లయితే మహారాష్ట్రలోని మరి కొన్ని గ్రామాలు ఉన్నాయి. మనం చూసినట్లయితే బోలేగాం, గంజగాం ఆ గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు సంబంధించిన ప్రాంతాలు అంటే ఇటు మహారాష్ట్రకు సంబంధించిన ప్రాంతాల్లో ఇసుక ట్రాక్టర్ల ద్వారా అక్కడ రవాణా చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ ద్వారా ప్రత్యక్షంగా కనబడతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో అంటే మాన్యువల్గా ఇక్కడ ట్రాక్టర్లు పెట్టేసి మనుషుల ద్వారా తోడేసి అదంతా కూడా మళ్ళీ తిరిగి తెలంగాణ ప్రాంతం బోధన్ నిజామాబాద్ జిల్లా ప్రాంతానికే ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు తరలిస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా తీసుకువచ్చేసి అక్కడ ఒక చోట డంప్ చేసేసి ఆ డంప్ నుండి మళ్ళీ తిరిగి టిప్పర్లలో లోడ్ చేసేసి తరలిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇసుక అనేది దోపిడీ జరుగుతూ ఉంది. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి ఒకసారి వేచి చూద్దాం.
ప్రస్తుతం మనము సిద్ధాపూర్ గ్రామంలో ఉన్నాము. సిద్ధాపూర్ గ్రామం వెనుక నుండే మంజీరా నది ప్రవాహం కొనసాగుతుంది. అయితే కింద ఏదైతే బిగ్నెల్లి తాండా తర్వాత అంకోలి తాండా ఏదైతే ఉందో అక్కడ నుండి ఖండ్గావ్ నుంచి ఇసుక రవాణా అనేది జరుగుతుంది. కానీ ఈ గ్రామం మీద నుండి మాత్రము బోధనకు వెళ్ళే రహదారి ఈ గ్రామం నుండి అసలు ఇసుక రవాణా జరగకుండా ఇక్కడ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు సర్పంచ్ గారు చెప్తున్నారు. ఒకసారి సిద్ధాపూర్ సర్పంచ్ గారు ఉన్నారు. అసలు ఇక్కడ ఇసుక రవాణా ఎట్లా జరుగుతుంది, అసలు ఏంటి అనే అంశాలను తెలుసుకుందాం. చెప్పండి సర్పంచ్ గారు, అసలు ఇసుక అనేది ఇప్పుడు ఏ ప్రాంతం నుంచి? సార్ ఇసుక చెప్పడం మాత్రం మాచునూరు పాయింట్ అని మహారాష్ట్ర చెప్తున్నారు. టోటల్ గా ఇసుక అది నాందేడ్ జిల్లాలో టోటల్ గా మన డిస్టిక్ నుంచి పోతున్నది సార్. మన తెలంగాణ ప్రాంతం నుంచి ఖండ్గాం పంచాయతీకి వస్తుంది సార్. అది ఖండ్గాం పంచాయతీకి వస్తుంది, అక్కడి నుంచి వస్తుంది సార్. డైరెక్ట్ ఇక్కడ నుంచి మన తెలంగాణ నుంచి పోతుంది సార్. అక్కడ చెప్పడం ఊరు పేరు అక్కడికి చెప్తున్నారు. ఎంత దూరం వస్తుంది మీకు? మంచిగా హాఫ్ కిలోమీటర్ సార్. హాఫ్ కిలోమీటర్ సార్, బాగా దగ్గర సార్. హాఫ్ కిలోమీటర్ వస్తాయి, హాఫ్ కిలోమీటర్ వస్తుంది. అయితే మన దగ్గర ఇసుక బాగుంది సార్, కానీ మన దగ్గర రారు సార్. ఎవరు రాలేరు కూడా. ఇట్లా సార్ విలేజ్ వాళ్ళు రానియరు సార్, రానియరు. ఎందుకంటే ప్రాబ్లం ఐక్యంగా ఉన్నారు సార్. ఎందుకంటే బోర్లకు పరిశాని, మన వ్యవసాయదారులకు పరిశాని బోర్లు ఎత్తేస్తాయి సార్. అసలు లిఫ్టులు ఉన్నాయి, మన మంజీరాకు లిఫ్టులు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి, బాగున్నాయి సార్ ఇక్కడ మన దగ్గర. దానికోసం మనకు ఎత్తేస్తాయి కాబట్టి మనం రానియరు సార్. అంత ఐక్యత ఉన్నది మన ఊరిలో. లేకపోతే సార్ మనకు ఏమైనా వ్యవసాయదారుడు ఇంటికాడ కూర్చుండాల్సిందే బోర్ నడకపోతే. మొత్తం బోర్ల మీద ఉన్నది. నిన్న కూడా మేము చూసి వచ్చినాం సార్. మన ఏరియాలో వస్తే ఎక్కడ చూసి మేము సీమ పంట మా సెంటర్లో ఖండవ సెంటర్లో పోయినాం మేము. అంటే మంజీరా నది లోపలికి పోయి లోపల మొత్తం సెంటర్లో పోయినాం సార్. మా హద్దు ఏడదక ఉంది, మహారాష్ట్ర పాయింట్ మన పాయింట్ ఏడదక ఉంది, ఆడదక పోయినాం పూర్తిగా సార్. లోపల వచ్చినాయి మొత్తం. మేము నిన్న ఫోటోలు కూడా మా వాళ్ళు ఉన్నాడు, మా వేరే మా పిల్లలు ఫోటోలు కూడా తీసుకున్నాం. ఇప్పుడు కూడా మేము పోయొచ్చాము అక్కడ పూర్తిగా తవ్వకాలు మొత్తం సార్ తవ్వుతున్నారు. ఇప్పుడు అవి తెగిపోయిందని ఆగినారు సార్. లేకపోతే రోజుకు 300-400 బండ్లు 500 బండి దాకా వస్తున్నాయి సార్. మొత్తం రోడ్ కూడా జామ్ అయిపోతుంది సార్. అక్కడ మన దగ్గరికి వెళ్ళి ఒక్క బండి రాదు. ఎవడు వచ్చినా కూడా మేము పోయినాము సార్. ఎంటీ బండి కూడా ఈడికెళ్ళి పోయినాము మేము. ఆ గ్రామాల నుంచి ఎందుకు పోనిస్తారు మరి? ఏమో మరి సార్, మనకు ఏమో అనలేకపోతున్నాం మేము. అదే చూస్తాం, రోజుకు మేము పరేషాన్ అయిపోతున్నాం. ఇన్ని బండ్లు పోతున్నాయి, ఇంత ఇబ్బంది అవుతుంది, మరి ఇంత దింగనవుతుంది సార్. ఒక బండి మోటార్ సైకిల్ కూడా పోవాలంటే కష్టం అవుతుంది. అక్కడ నుంచి మహారాష్ట్ర పోవాలంటే మహారాష్ట్ర దారి సార్. ఇక్కడ నుంచి మనకు పోరాదు. అయితే ఎవడన్నా ఫ్యామిలీతో పోవాలంటే కూడా కష్టం అవుతుంది సార్ బండి మీద. మరి ఏం అనకొచ్చిన వాళ్ళు దాని గురించి మనకు ఏమీ తెలియక సార్. గ్రామంలో ఎట్లా పోనిస్తారు అనేది మనకు ఏం తెలియక. ఇప్పుడు కాంట్రాక్టర్లు వాళ్ళంతా డబ్బులు ఏమైంది సార్ మనకు ఏం చెప్పరాదు కదా. ఏమన్నా అయితేనే కదా అక్కడ. మీరు వాటికి అన్నిటికీ వ్యతిరేక అందరికీ వ్యతిరేకంగా సార్. నేను చెప్తున్నా కదా ఇప్పటిదాకా సార్. మా ఇక్కడ నుంచి వట్టి ఇంకా ఇవి కూడా సార్. లాస్ట్ పాయింట్ ఏమొచ్చింది, ఇట్లా కూడా ఈ వాళ్ళ కార్లు కూడా పోనీయద్దు అనుకున్నాం సార్ లాస్ట్ పాయింట్కు. ఇంకా అంత సీరియస్గా ఎందుకని మేము ఆపినాం సార్. కార్లు కూడా ఇక్కడ నుంచి పోవద్దు, ఎటు నుంచి పోతున్న లారీలు అటు నుంచే మీరు పోవాలి, ఇక్కడ నుంచి రావద్దు అని. ఇప్పుడు డీజిల్ బండి ఒకటి, కారు కూడా ఇక్కడ నుంచి పోనీయద్దు అంటే మొరం రాలేదు. మరి మన తూటి బండి కూడా ఇక్కడ నుంచి రానీయక వచ్చినాం సార్. వాళ్ళు ఏమి రానీయక వచ్చినాం. ఆ కార్లకు కూడా అబ్జెక్షన్ చేయాలని అనుకున్నాం సార్. ఇంకా ఎందుకంటే ఏమో మరి సార్లు వీళ్ళకి ఏమైనా అంటుకుంటారేమో అని దానికోసం మేము ఏం అనలేకపోతున్నాం. ఇప్పుడు అంటే ఇసుక తరలించడం వల్ల ఏం నష్టం అవుతుంది? బాగా నష్టం అవుతుంది సార్. మనకి వ్యవసాయదారులకు నష్టం అవుతుంది. నీళ్ళ లెవెల్ మొత్తం తగ్గిపోతుంది సార్. బోర్లు మొత్తం ఎత్తేసుడు అంటే దానికోసం సార్. కారణం అదే. ఇసుక తీసుడు అంటే మన వ్యవసాయదారుడికి హానికరం. ఇప్పుడు నది ఎప్పుడన్నా అట్లా ఎండిపోయిందా? మొత్తం ఎప్పుడు ఎండిపోలేదు సార్. దీని గురించే సార్. నది ఎప్పుడు ఎండిపోలేదు. ఎప్పుడు దారి లోపలికి వెళ్ళి పారుతుండే, దార ఉంటుండే, దార పారుతుండే ఎప్పుడు సార్. ఇప్పుడైతే అసలు దార లేదు, దానికి నీళ్ళు లేవు, ఏమీ లేదు. పచ్చి మొత్తం సుక్క అయిపోయింది. తౌడేం తక్కువ సార్. మొత్తం మహారాష్ట్ర అనుకుంటే అటు నుంచి మొత్తం గంజగా అవి ఇవి మొత్తం అటు నుంచి చేసాడు సార్. మన దగ్గర వచ్చినా కూడా మేము రానియలేదు సార్. అట్లా రోడ్డు వేసేసారు. రోడ్లు మొరం మన తూటి వేసి మన కంప వేసి మొరం వేసేస్తున్నారు మొత్తం బండ్లు లోపల. ఇప్పుడు వాళ్ళ పక్కనేమో రోడ్ వేసారు, మన పక్కతో మొత్తం రోడ్ వాళ్ళ దాంట్లో వేస్తున్నారు, మన దగ్గర ఏమో ఇసుక తీసుకుపోతున్నారు. అయితే సార్ చెప్పేది వాళ్ళది మొత్తం ఇసుక మనది సార్. వాళ్ళది ఇసుక లేదు సార్. అక్కడ ఇసుక ఉన్నది మొత్తం ఎప్పుడో లేపేసిండ్రు. ఇప్పుడైతే ప్రస్తుతం వాళ్ళకు ఇసుక ఒక బండి కూడా లేదు సార్. అట్లా ఉన్నది పరిస్థితి. మొత్తం ఇసుక మొత్తం మన తెలంగాణది. మరి అధికారులు వస్తలేరు ఎవరు? అధికారులు అయితే ఇప్పటిదాకా సార్ మనకు ఇక్కడ రాలేదు. మరి ఇక్కడ మరి ఎప్పుడు వస్తున్నారు. ఇప్పుడు కూడా ఎవరో వచ్చిపోయిందట, నాకు తెలియదు సార్. ఇప్పుడు కూడా అన్నారు మన ఎవరు సార్ అన్నారు, నేను చూడలేదు. ఇప్పుడు మామూలుగా మీ డిమాండ్ ఏంది అసలు? ఎట్లా? మా డిమాండ్ ఏం సార్, ఇసుక పోకపోతే బాగుంటుంది, వ్యవసాయదారులు బాగుంటారు, మనం బాగుంటారు. రోడ్ చెడిపోవు సార్. రోడ్లు ఎప్పుడో ఒకసారి వేసిండ్రు, మళ్ళీ రోడ్ వేయాలంటే సార్ ఇంకా 20 ఏళ్ళకి వేస్తారో. కానీ ఇప్పుడైతే మనకు బాధ అవుతుంది ఇక్కడ సార్. ఇప్పుడు ఆడికెళ్ళి బండ్రపల్లి నుంచి మనకు బోధన పోయిందాక అంటే నానా తిప్పలు పడుతున్నాం సార్ మేము.
ఇప్పుడు ఇంకోటి అక్కడి నుంచి ఫాస్ట్ వస్తున్నారు సార్, ఎంటీ బండ్లు రాని ఫాస్టే, లోడ్ బండి పోయినా మనకు వాళ్ళు దిగకొచ్చిండ్రు కింద, మనమే దిగి మనమే కింద స్లోగా తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళైతే ఇది చేయకొచ్చిండ్రు, లేకపోతే కొద్దిగా తగిలినా మనం పడిపోతాం. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఏదైతే మీ బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఉన్నాడో, షకీల్ ఒక నిర్ణయం తీసుకున్నాడు, మీకు తెలుసా అది? నిన్న సార్ మొన్న టీవీ మీద మంచి నిర్ణయం తీసుకున్నారు సార్, అది మంచి మాకు సంతోషం. అట్లా ఉంటే ఇంకా మాకు గ్రిప్ ఉంటుంది సార్, మంచిగా మాకు కూడా సంతోషం ఉంటుంది. అది నేను కూడా చూసాను సార్, టీవీ మీద బాగా నిర్ణయం మంచి తీసుకుంటున్నారు. అట్లా తీసుకుంటే సార్ అందరూ వ్యవసాయదారులు బాగుంటారు, రోడ్లు బాగుంటాయి సార్. ఇంకా డబల్ వేసేది కూడా అవసరం ఉంటుంది సార్. ఇంకా ఎంత వేసినా ఇట్లా లోడ్లు పోయితే సార్ ఇంకా డబల్ ఖరాబ్ అయిపోతాయి, ఎంబటి ఖరాబ్ అయిపోతాయి. మంచి నిర్ణయం, ఎమ్మెల్యే నిర్ణయం చాలా మంచి నిర్ణయం సార్, అందరి కోసం మంచి సార్. మన ఏరియాలో మంచి నిర్ణయం సార్ అది. మేము మా దృష్టిలో ఏముండేనో అదే నిర్ణయం తీసుకుని మంచిగా అయిపోయింది సార్ అది. అట్లా మంచిగా అయిపోయింది సార్. అంటే ఓవరాల్గా ఇక్కడ గ్రామస్తులు చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. అంటే ఇసుక అక్రమ రవాణా కావడం వల్ల ఇక్కడ గ్రామస్తులు నష్టపోతారు, రైతాంగం నష్టపోతుంది, వ్యవసాయ రంగం కూడా చాలా కుంటుపడుతుందని చెప్పేసి సిద్ధాపూర్ సర్పంచ్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, కెమెరా సిద్ధాపూర్ నుండి.